భారత్ డే 2020 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ చిత్తు, చెలరేగిన సంజు శాంసన్, విజృంభించిన బుమ్రా, అక్షర్. అహ్మదాబాద్ వేదిక మీద అంటే భారత్ ఈ సెంటిమెంట్ ఎంత బాగా వర్కౌట్ చేసుకొచ్చిందంటే, ఏదైతే ఇంతకుముందు అహ్మదాబాద్లో జరిగినప్పుడు ఓడిపోయిందో దాన్ని అహ్మదాబాద్కు ఫైనల్కి వెళ్తే గెలవడం కష్టం. అంటే మనకి ఈ కర్మభూమి అవ్వడం వల్ల కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి మనకి, అది తప్పులేదు. మనకు ప్రతిదీ తిథులు, వారం, వజ్యం అన్నీ ఎందుకు చూస్తామంటే దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఆ పరమైన సెంటిమెంట్స్తో అహ్మదాబాద్లో మ్యాచ్ అయితే గెలుస్తామా లేదా. మరోవైపు న్యూజిలాండ్ ఓపెనర్స్ అలెన్ కానీ ఫిలిప్స్ కానీ భయంకరమైన ఫామ్లో ఉన్నారు. వాళ్ళు ఇంతవరకు వరుసగా ఏ మ్యాచ్ ఓడిపోలేదు, 3 మ్యాచ్ల్లో కూడా భయంకరంగా చెదగొట్టేశారు. వాళ్ళు ఫామ్లో ఉన్నారు. మనం కనీసం 250 పైచిలకు స్కోర్ కొడితే కానీ తప్పదు అనుకున్న నేతృత్వ టైంలో సంజు శాంసన్ ఇంకా చెలరేగిపోయాడు. ఎవరు తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ కూడా చెలరేగిపోయాడు. మరి ఒకరు కాదు, ప్రతి 3 ఆఫ్ సెంచరీలు చేశారు, భయంకరంగా ఆడారు. ఆడడం ఒక దశలో మీ ఆల్మోస్ట్ 13 ఓవర్లకో 14 ఓవర్లకో సుమారుగా 180-190 స్కోర్కి వెళ్ళిపోయింది. ఇంకా 6 ఓవర్లు ఉన్నాయి, ఈజీగా 270-80 అనుకుంటే వరుసగా 2 వికెట్లు పడిపోవడం, 3 వికెట్లు పడిపోవడంతో కాస్త డౌన్ అయింది. మొత్తానికి 250 పైన టార్గెట్ ఇవ్వడం వాళ్ళకి ఛేదంలో తడబాటు తప్పలేదు. మొత్తం మీద ఈ వరల్డ్ కప్కి సంబంధించి ఏదైతే సెంటిమెంట్గా జాగ్రత్తలు తీసుకున్నారో అహ్మదాబాద్ వేదికలో ఈసారి వాళ్ళు బస చేసే హోటల్ని మార్చారంట. సెంటిమెంట్గా ఫీల్ అయ్యి బస చేసే హోటల్ని ఐటీసీ కాకతీయ నుంచి వేరే తాజ్ హోటల్కి ఎక్కడికో షిఫ్ట్ చేసినట్టు కూడా అధికార సమాచారం. అక్కడ అహ్మదాబాద్లో వేరే స్టార్ హోటల్కి మార్చారు. తర్వాత ఆటకు వెళ్లే ముందు కోచ్ గంభీరు, అలాగే సూర్యకుమార్, కొంతమంది ప్రముఖులు, క్రికెటర్స్ అందరూ కూడా అహ్మదాబాద్లో ఉండే ఫేమస్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి దర్శించుకున్నారు. అది అయిన తర్వాత మరొక్కసారి కప్పుతో సహా స్వామి ముందు పెట్టి హనుమాన్కి ఆశీర్వాదం తీసుకున్నారు. నిజంగా అంటే ఈ సెంటిమెంట్స్ చాలామంది వెటకారం చేయొచ్చు, కానీ నమ్మకమే గాడ్. సో ఆ నమ్మకంతో గౌతమ్ గంభీర్, అలాగే ఆయన మన బీసీసీ సంబంధించిన వ్యక్తిని జైషా గారు కూడా వెళ్ళి కెప్టెన్ సూర్యకుమార్ మరొక్కసారి స్వామివారి ఆశీస్సులు వెళ్ళి చెప్తూ కృతజ్ఞతలు, గ్రాట్యుటీ చూపించాలి కదా స్వామి ఇంత మనకి కేటాయిస్తున్నప్పుడు. సో ఆరంభంలో కాస్త తడబెడితేనే, మధ్యలో కాస్త కలవరం పెడితేనే, జోరందుకునేందుకు కాస్త సమయం తీసుకుంటేనే టీమిండియా అసలైన వేళలో అద్భుతంగా పుంజుకుంటూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అంతులేని వినోదాన్ని పంచుతూ కోట్ల హృదయాల్లో సంతోషాన్ని నింపుతూ ధనాధన్ టోర్నీని చిరస్మరణీయ రీతిలో ముగించింది. భారత్ ఖాతాలో ముచ్చటగా 3వ T20 ప్రపంచ కప్. ఒకసారి చూడొచ్చు ఎంత చక్కటి నిజంగా మీడియాలో కథనాలు వచ్చాయంటే, ఆరంభంలో కాస్త తడబడితేనేం, మధ్యలో కాస్త కలవర పెడితేనేం, జోరందుకునేందుకు కాస్త సమయం తీసుకుంటేనేం టీమిండియా అసలైన వేళలో అద్భుతంగా పుంజుకుంటూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అంతులేని వినోదాన్ని పంచుతూ అంటే యావత్ భారత్లో క్రికెట్ ఒక మతం, అటువంటి మతాన్ని ఆనందకోటిలో నింపేసిందంట. అహ్మదాబాద్లో టీమిండియా అదరగొట్టింది. బ్యాట్తో పరుగులు వరద పారించి బంతితో అలవోకగా ప్రత్యర్థిని పడగొట్టిన సూర్యకుమార్ బృందం విశ్వ విజేతగా నిలిచింది. సొంత గడ్డపై సగర్వంగా కప్పును ముద్దాడింది. ఇక్కడ సొంత గడ్డపై సగర్వంగా కప్పును ముద్దాడింది అనేది కూడా ఒకసారి అండర్లైన్ చేయాలి. ఎందుకంటే ఇంతవరకు ఆతిథ్యం ఇచ్చిన ఏ దేశం కూడా అక్కడ కప్పు గెలవలేదంట. అంటే మనం ఆతిథ్యం ఇచ్చినా మనం గెలవలే, కానీ ఈసారి మనం ఆతిథ్యం ఇచ్చినా మనం కప్పు గెలిచాం. అదే ఇక్కడ సొంత గడ్డపై సగర్వంగా కప్పును ముద్దాడింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ చిత్తుగా ఓడించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అంటే ఇంతకుముందు కూడా మనమే కప్పు కొట్టాం కాబట్టి. పొట్టి ప్రపంచ కప్పును నిలబెట్టుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్ చిత్తుగా ఓడించింది పొట్టి ప్రపంచ కప్పుని. కలలాంటి ఫామ్ను కొనసాగిస్తూ కివీస్ బౌలింగ్ను సంజు తుత్తినీలు చేస్తే అదే పిచ్పై అక్షర్, బుమ్రా ప్రత్యర్థి బ్యాటర్లకు చెక్ పెట్టారు. సొంత ప్రేక్షకుల మధ్య వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయిన అదే నరేంద్ర మోదీ స్టేడియంలో అందుకున్న ఈ కప్పు మరింత మధురమైంది. ఇంతకుముందు చెప్పాను కదా, ఏదైతే మనం ఆతిథ్యం ఇచ్చామో అదే నరేంద్ర మోదీ స్టేడియంలో ఏదైతే ఓడిపోయామో ఇప్పుడు మరింత ఈ కప్పు మధురమైందంట. అంటే ఇక్కడ బ్యాటర్స్ ఎలా చెలరైపోయారు ఒకసారి చూడండి. సంజు శాంసన్ 46 బంతులు 89, 8 సిక్స్లు 5 ఫోర్లు. అసలు నిజంగా అది హైలైట్సా లేదంటే మ్యాచా అనేది మీరు ఆశాంతం కూడా ఇళ్ల ముందుకు అతుకుపోయారు. ఒక్కసారి చాలా వరకు హైదరాబాద్ కానీ
ముంబై కానీ ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించారా అన్నట్టుగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అలాగే సంజు శాంసన్కి అభిషేక్ శర్మ కూడా తోడయ్యాడు. ఆయన కూడా 52 అంటే కేవలం 21 బంతుల్లో 52 ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా చేశాడు నిన్న. ఆయన కూడా 6 4లు 3 6లతో చెలరైపోయాడు. ఆ తర్వాత ఇషాన్ కిషాన్ కూడా తగ్గలేదు. ఆయన కూడా 25 బంతుల్లో 54 కొడితే మళ్ళీ ఇంకా లాస్ట్లో దూబే అయితే మరి ఇంక చెప్పలో 8 నిజంగా 250 స్కోర్ దాటడానికి కారణం కూడా దూబే రన్స్ అనే చెప్పొచ్చు. మొత్తం మీద కివీస్ ఏదైతే బలంగా ఉంది, ఓపెనర్స్ అలెన్ కానీ ఫిలిప్స్ కానీ ఎవరైతే చెలరైపోయి కష్టమేమనుకున్నారో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ఫస్ట్లో క్యాచ్ మిస్ అయ్యింది, ఫస్ట్ ఓవర్లో పడాల్సిన వికెట్ మిస్ అయ్యింది, అయ్యో లైఫ్ వచ్చింది చెలరైపోతారు అనుకున్న టైంలో తరువాత 4-5 ఓవర్లు వచ్చేసరికి పడపడ 2 వికెట్లు పడిపోయాయి. మొత్తం మీద చాప చుట్టేసిందనే చెప్పాలి న్యూజిలాండ్. మరొక్కసారి భారత్ ఆతిథ్యం ఇచ్చి కప్పు కూడా గెలుచుకోవడం, అదే నరేంద్ర మోదీ స్టేడియం మీద కప్పు గెలవడం, మోదీ గారు ప్రధానిగా ఉండడం, ఆయన పేరు మీద నిమిత్తమైన ఆ స్టేడియంలో భారత్ ఆతిథ్యమిస్తూ 3వ కప్పును ముద్దాడడం ఏ దిల్ మాంగే తీన్ మార్ అని అందరూ సోషల్ మీడియా వేదికలో హల్చల్ చేస్తున్నారు.